హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ హాస్టల్ విద్యార్థులు జీవో నెంబర్ 97కు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ జీవో వల్ల తమకు అన్యాయం జరుగుతుందని, తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ హాస్టల్ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రవీణ్ కుమార్ సావధానంగా విన్నారు. హాస్టల్ వసతులు, భోజన నాణ్యత, విద్యా సంబంధిత అంశాలపై విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. జీవో నంబర్ 97 తమకు ఎలా నష్టం కలిగిస్తుందో ఆయనకు వివరించారు. ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి ప్రవీణ్ కుమార్ పూర్తి మద్దతు ప్రకటించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆయన హాస్టల్ సందర్శనతో విద్యార్థులలో కొంత ఆశ చిగురించింది. తమ సమస్యలు ప్రభుత్వ దృష్టికి వెళ్తాయని వారు భావిస్తున్నారు. పేద వర్గాలకు చెందిన బిడ్డలు వీళ్ళందరూ కూడా పాలిటెక్నిక్ కాలేజ్లో పాలిసెట్లో టాప్ ర్యాంక్స్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చారు. అంటే రాష్ట్రంలో ఉండే పాలిసెట్ అనే పరీక్షలో అత్యంత అద్భుతమైన మార్కులు వస్తే తప్ప ఈ మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ రాదు. వీళ్ళందరూ కూడా పేద వర్గాలకు చెందిన బిడ్డలు. వీళ్ళకు దాదాపు సంవత్సరానికి ఒక 5,000 నుంచి 10,000 రూపాయల ఫీ మాత్రమే ఉంటుంది. అయితే మరి వీళ్ళు గత 7-8 రోజుల నుంచి జీవో 97 అంటే దొడ్డిదారిన పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలపడానికి తీసుకొచ్చిన ఒక దొడ్డిదారిన తీసుకొచ్చిన జీవో 97కి వ్యతిరేకంగా ఈ చిన్నారి బిడ్డలందరూ కూడా గత 7 రోజులుగా రాష్ట్రంలో నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. అయితే అందులో భాగంగానే మరి కొంతమంది ప్రభుత్వంలో ఉండే పెద్దలు వీళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ పిలిపించి నిన్న భయపెట్టించే ప్రయత్నం చేశారు. లేనిపోని అభూత కల్పనలన్నీ కూడా చెప్తూ వాళ్ళకు ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా చెప్పి మీరు విద్యార్థులందరినీ కన్విన్స్ చేయాలని చెప్పి ఫ్యాకల్టీ మెంబర్స్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. రెండవది అయినా విద్యార్థులు తగ్గకపోవడంతో మరి ఈరోజు మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్కు గౌరవ మంత్రి శ్రీ గడ్డం వివేకానంద గారు ఈరోజు మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ రావడం జరిగింది. అయితే మరి వివేకానంద గారు మీరు కూడా దొడ్డిదారినే వచ్చారు. మీరు అందరి మీడియా వాళ్ళకు చెప్పి అన్ని ఛానల్స్ అన్ని పత్రికల వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ పిల్లలందరితో మాట్లాడుంటే బాగుండేది. కానీ మీరు అట్లా చేయకుండా కేవలం మీకు చెందిన మీ సొంత ఛానల్ అయిన V6ని మాత్రమే తీసుకొచ్చారు. ఇవాళ విద్యార్థులందరూ కూడా ఏం చెప్తున్నారంటే మేము అడిగిన ప్రశ్నలకు మరి గౌరవ మంత్రి గారు ఏమి సమాధానాలు చెప్పలేదు. కానీ ఆయన మా మీద చేసిన దబాయింపులకు మాత్రం అవన్నీ కూడా V6 ఛానల్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. యూట్యూబ్లో కానీ లేకపోతే మరి V6లో మొత్తం కూడా పెద్ద ఎత్తున అవే ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప
మరి మా ప్రశ్నలకు మంత్రి గారు సమాధానం ఇవ్వలేకపోయినప్పుడు వాటి గురించి మాత్రం మీ మీడియాలో ప్రచారం రావడం లేదని చెప్తున్నారు. ఇంకా ఇంకొక విషయం వీళ్ళు ఏం చెప్తున్నారంటే అంత మీడియా అంతా వచ్చుంటే ఇంకా మీడియా ముందర చాలా మంది మరి విద్యార్థులు ప్రశ్నలు అందుకు ప్రజలకు తెలిసాయి. సో ఆ పరిస్థితి ఈరోజు లేదు.